మీరసలు మనుషులేనా? మీ వల్ల సీనుకి కళ్ళొస్తాయనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ శవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు. లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళు. ఏ దివ్య, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? నేను ఆడదాన్నే. ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకునే దాని విలువ నాకు బాగా తెలుసు. షటప్. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తోడు. మనోహర్, ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావేంటి? ఇది వైఫ్ ఏంటి సార్? జస్ట్ కీప్. ఎక్స్ట్రాలో మాట్లాడకుండా నోరు మూసుకొని పడుండు. రేయ్, మన మధ్య ఉన్నది కేవలం 25,000 అగ్రిమెంట్ మాత్రమే. దానికోసం నువ్వు చేసే ప్రతి వెధవ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు. అయితే నీ అవసరం కూడా మాకు లేదు. గుడ్ బై. ఏంటి మనోహర్ ఇంత ఆవేశపడుతున్నావు? నన్ను చూడు, భూకంపం వచ్చినా చలించను. పోతే పోనివ్వండి సార్, దాంతో బోర్ కొట్టేసింది. అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసిందన్నమాట. కరెక్టే. వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే మత్తెక్కుతుంది. అవును, వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు. ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది. చాలా రిస్క్ గా ఉంది, కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా. సారీ అండి, ఇంత రాత్రప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదమ్మా, ఈ వేళప్పుడు బయలుదేరావు. జాగ్రత్త. ఉంటానండి. వెళ్దామా. ఎవరు? మేస్త్రి గారా? అవును సీను. అమ్మ ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆహా, మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట. అమ్మకు బాగాలేదు కదా, కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు. అయ్యో, నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే. సరే, లక్ష్మిని తీసుకెళ్తా. వాసంతి, వాసంతి. అమ్మమ్మమ్మ, ఎల్లద్దే, నువ్వు మైసూరు మహారాణివి. ఎడితే నీ పరుగు పోదు. ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు. పాపం ఆయన కోతంత బోబోండి పెడితే మనకేమన్నా నష్టమా? ఈ శ్వాసం లేని కుక్కని. ఇలా అమ్మా. వాసంతి, ఏంటమ్మా ఇది? అమ్మకొంట్లో బాగాలేదు కదా. నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా. నాన్నన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా. నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా. పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు దిగులు ఎక్కువ అవుతుందమ్మా. నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి. ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా. నా మాట విని వెళ్ళిరా అమ్మా. వాళ్ళ దయ దక్షిణాలతో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. ఏంటి వాసంతి, ఎంత చెప్పినాను? పెళ్లి విషయం ఒకటే కాదు, అప్పలనాయుడు గారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా? అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు. నా కోసమైనా వెళ్ళిరా అమ్మా. వెళ్తానన్నయ్య, నీకు చూపు రావటం కోసం తప్పకుండా వెళ్తాను. పిచ్చి పిల్ల. అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి. ఏమండి, బాగున్నారండి? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నేను ఆ రోజు బస్సులో కలిసానే. ఓ, బస్సు, కళ్ళజోడు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక. పర్లేదండి. బాబాయ్, నీకు చెప్పాను చూడు, బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు తెరిపించిందని. అమ్మాయా, చూడమ్మా, మా సీను చెల్లెలి పెళ్లి, మంచి చీరలు చూపెట్టు. అలాగే, రెండు అక్కడున్నాయి. రాధిక, వీళ్ళకి చుడిదార్ చూపించు. ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే. ఆవిడ నిన్ను గుర్తుపట్టావిట్రా? నువ్వే ఆ అమ్మాయిని గుర్తుపట్టావు. ఇది గద్వాల్ సారీ అండి, పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది. చూడండి, అంచు అయితే ఇంకా బాగుంటుంది. ఇదా ఇదా? అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి. ఓ, బ్రహ్మాండంగా ఉంది. వాసంతకి చీర బాగా నప్పుతుంది. ఏ కలరు? మెజెండా కలర్ అండి. అదేం కలరు? ఎరుపు, పసుపు, నీలం కలిసిన ఓ రంగు. ఓహో, నాకు తెలియని కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓ, మ్యాచింగ్ బ్లౌజా? అక్కడున్నారండి.
లక్ష్మి ఏదో సైగ చేసింది, నాకు అర్థం కాదా. ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా. ఎందుకు అర్థం కాదు? ఆడాళ్ళ మాటలు ఆడాళ్ళకే అర్థం అవుతాయి. సరే మీరు బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళండి, నీ హోటల్కి వెళ్తాను. ఆ పకిరిగాడు కొట్టి అమ్మాడే ఉంచాడు ఎదవా. ఎందుకు బాధపడతావు? నీకు నిజం చెప్పనా, నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు. నాతో పాటు ఢిల్లీ వచ్చాయి, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా? నీ నాన్న నువ్వు ఒకడే వస్తాను ఎదురు చూస్తున్నాడు, జంటగా కాదు. లోపలికి వెళ్ళు. వసంతి, నువ్వు చాలా తెలివిగలదానివి, నాకెంతో సహాయం చేశావు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, అవసరమైతే ఇంకా అడుగు, మొగమాట పడకు. లక్ష్మి, పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. తెరాసీను పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా? ఉన్నాగమ్మా. మరి పెళ్లి కూతురు కనపడదే? తను రాలేదు, నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం. ఓహో, కాబోయే వదిన మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం చెలాయిస్తుందన్నమాట. లక్ష్మి, ఆ చీర లేవు. ఇదిగో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరికి? నీకే. నాకా? ఏంటి, నచ్చలేదా? నచ్చకపోవడమా తండ్రి? నా కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంతమంది ఉన్నా పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా. నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాల పాటు చల్లగా బతుకయ్యా, చల్లగా బతుకు. నాగమ్మ, ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాను. పెళ్లిలో అడావిడంతా నాదే కదా సీను. ధరలు బాగా పెరిగిపోయాయి, అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం. బావా, ఈ పూల సొక్క ఎవరికి? నాన్నకి. మామయ్యక. ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లు అప్పకించి చూస్తావు? నేను చొక్కా వేసుకోకూడదా? నువ్వు చొక్కాలు వేసుకోవడం మేము ఎప్పుడు చూడలేదులే. ఇప్పుడు వేసుకుంటాను చూడు. తట్టుకోలేములే. అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అక్క, వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు. నచ్చిందని చెప్పి లేత వదినకి ఇచ్చేస్తాడు. చూడవే, ఈ చీర నీకు చాలా బాగుంటది. వాసంతి, బాబుగారు ఏమన్నా చెప్పారా? భగవంతుడా, ఏంటి? మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది. లక్ష్మి ఇక్కడే ఉంది కదా. నీకెప్పుడు ఇదే గొడవ. ఈ లక్ష్మి కాదు, లక్ష్మి అంటే ధనలక్ష్మి. 2 నోటు కట్టలు తీసుకొచ్చింది. మన లాటరీ కొట్టేహం. అమ్మయ్యా, ఇక అంతా సవ్యంగా జరిగిపోతుంది. మన వాసంతి అదృష్టవంతురాలు. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పి. ఏంటమ్మా, తలనొప్పా? తగ్గిపోతుంది అన్నయ్య. దీనికి కాస్త అమృతాంజనం రాయండి అమ్మా. ఏం లేదు, ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా. ఓహో, అలాగా. వాసంతి, వాసంతి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల? వాసంతి, 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 వాసంతి. నేను రాత్రి ఆడ మనిషి ఎవరు బిడ్జి మీద దూకి పడిపోయిందంట. చీకట్లో మనిషి ఎవరో తెలియలా. పాపం ఆ పిల్ల చాలా మంచిదిరా, పెళ్లి కూడా కుదిరింది.
ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు, ఆడి చెల్లెలు వాసంతిది. ఎంత ఘోరం జరిగిందిరా. రే రండ్రా, రే గమ్మున రండ్రా. జాగ్రత్త. అయ్యో వాసంతి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. నా బిడ్డ, నా బిడ్డ వాసంతి, వాసంతి వచ్చిందా? దేవుడా దేవుడా నన్ను ఎందుకు తీసుకుపోలేదురా? బాబాయ్, వాసంతిని ఇంకా తీసుకురాలేదా? తీసుకొస్తారులేరా. బాబాయ్, వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టుకించేద్దాం. అలాగేరా, అలాగే. చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాడు. అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చునేది. వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుద్దాం అనుకుని పిలవకుండానే అందరూ ఇలా వచ్చారు బాబాయ్. వాసంతి, వాసంతి, వాసంతి. అమ్మ తప్పకుండా, అమ్మ తప్పకుండా అమ్మా. జాగ్రత్త. అమ్మా వాసంతి, 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 అమ్మా, 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 వాసంతి, వాసంతి. మీ నాన్న పిలుస్తున్నాడమ్మా, చూడవే, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. అమ్మా లక్ష్మి, ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడవే. అమ్మా లక్ష్మిని చూడమ్మా. లక్ష్మి నువ్వు మాట్లాడించవే, నీ మాట వింటుంది, మాట్లాడించవే, చెప్పవే. అమ్మా అమ్మా వాసంతి, వాసంతి, ఇదిగో వాసంతి, మీ అన్నయ్య చూడమ్మా. మా కోసం కాకపోయినా చూడలేని మీ అన్నయ్య కోసమైనా కళ్ళు తెరిచి చూడవే, చూడవే. వసంతి, నా కళ్ళు రావాలి ఎదురు చూసి చూసి నువ్వెక్కడ మూసావమ్మా. అయ్యో వసంతి, వసంతి. అమ్మా, నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మాతో చెప్పండొచ్చు కదా. మమ్మల్ని అందరినీ ఎందుకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు? చెప్పవే అమ్మా, చెప్పవే. ఎక్కడే నీ చెల్లి? ఎక్కడే ఎక్కడే? అయ్యా, తమరు చెప్పటం వల్ల పోస్ట్ మార్టం నది లేకుండా శవాన్ని అప్పచెప్పారయ్యా. అప్పలనాయుడు గారు వచ్చారు సీను. అమ్మ వాసంతి, బాబు గారు వచ్చారు చూడమ్మా. వచ్చారా బాబు? చూడండి బాబు ఎంత పని చేసిందో. దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు. అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని ముక్కలు కాకుండా చూశారు. మీ మేలు మర్చిపోలేను బాబు గారు. మీ రుణం ఎలా తీర్చుకోను బాబు గారు. ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది. మరి నాతో చెప్పుకున్నది కష్టం తనకి ఏమొచ్చిందో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేది. ఇదంతా తలరాత. ఊరుకో. రాత రాత రాత
ఆపదలు అనుకుంటే నాన్న కర్ణుడు అనుకున్నారా? మా చెల్లెలు చేయాలని వెళ్ళుకుంటాను. ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను. మనం దేవుడు అనుకునే అసలు రాక్షసుడు వీడేనా? మా లక్ష్మి మోగది కాబట్టి ఏం చెప్పలేదనుకుంటున్నారా? అది చేసే ప్రతి కదలిక నాకు తెలుసురా. అది చేసే ప్రతి కదలిక నాకు దివ్యమ్మ వెళ్తూ మా బాబాయ్తో చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసురా. ప్రతి విషయం నాకు తెలుసురా. మర్యాదగా అప్పలేని వదులు, లేకపోతే లక్ష్మణ్ చంపేస్తాను. లక్ష్మణ్ చంపేస్తాను. నిన్నేరా వదులు. వాసంతే, వాసంతే, వాసంతే. నా కళ్ళ కోసం నా రెండు కళ్ళ లాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. నాకి కళ్ళొద్దు. నాకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆశ నాలో చచ్చిపోయింది. చచ్చిపోయింది. వాసంతే, వాసంతే, ఓ వాసంతే, 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 వాసంతే.